నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి కుడి చెయ్యి ఈ 2 వేళ్లు తీసుకొచ్చి ఆయన 2 శృంగముల మీద పెట్టాలి. మొదట కుడి చెయ్యి పెట్టాలి. ముందు కుడి చెయ్యి పెట్టి ఓంగి ఈ 2 వేళ్ల మధ్యలోంచి శివలింగం వంక జాగ్రత్తగా చూస్తూ ఎడం చేత్తోటి ఆయన అవయవాన్ని ఒక్కసారి ఇలా పట్టుకుని వదిలేయాలి. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగ మధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధి. ఆయన యొక్క అవయవాన్ని ఇలా ఒక్కసారి పట్టుకునేటప్పటికి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు సయ్యాటలాడుతుంటాడు, శివుడు ఊగుతూ ఉంటాడు. ఆయన అవయవాన్ని ఇలా నొక్కి పట్టుకునేటప్పటికి అని ఆగుతాడు. ఆగేటప్పటికి ఆ ఊయలాగుతుంది. అప్పుడు శివదర్శనం అవుతుంది. అలా ఎవడు చేశాడో వాడు కైలాసానికి వెళ్ళి పరమేశ్వర దర్శనం ఇచ్చినాడు. ఇది ఎవరికి ఇచ్చాడో తెలుసా? నందీశ్వరుడికి ఇచ్చాడు. శివదర్శనం ఎప్పుడవుతుందంటే ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.